శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో అండి అన్నపూర్ణ పిక్చర్స్ ఫస్ట్ సినిమా ఆ స్టార్ట్ అవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయండి. అవునండి, కరెక్టే. ఇచ్చేదంటేనండి అంతటి మహానుభావుడు మధుసూదన్ రావు గారు మెంటర్ నాగేశ్వరరావు గారికి, అక్కినే నాగేశ్వరరావు గారికి, వాళ్ళు అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్లో మధుసూదన్ రావు గారు నాగేశ్వరరావు గారు కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ అని స్థాపించి సినిమా తీయాలనుకున్నారు. సినిమా తీయాలనుకున్నప్పుడు మంచి కథ, నాగేశ్వరరావు గారు అంటే అప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్నీ కథ ఇంపార్టెంట్ నాగేశ్వరరావు గారికి. ఆ కథ కోసం చూస్తున్నారు. చూసుకుని దర్శకుడిని ఎవరిని పెడదామని ఆలోచించారు. ఆవిడ ఆలోచిస్తే వాళ్ళకి ఫస్ట్ తట్టిన దర్శకుడు భానుమతి గారి హస్బెండ్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు వీడు మధుసూదన్ రావు గారు కథలు అల్లటంలో నిష్ణాతుడు. ఆయన కథలు వాళ్ళు బ్యానర్లో వాళ్ళే తయారు చేసుకుంటారు. మధుసూదన్ రావు గారు హిమ్సెల్ఫే స్టోరీ రైటర్. వాళ్ళు అన్నీ కరెక్ట్ చేసుకుంటారు. ఆయన లాజిక్స్ అన్నీ వెతుకుతారు బాగా మధుసూదన్ రావు గారు. అంచేత ఆ డిస్కషన్లో ఉన్నప్పుడు మధుసూదన్ రావు గారి బ్రెయిన్ చాలా పనిచేస్తూ ఉంటుంది. అంచేత నాగేశ్వరరావు గారికి కూడా చాలా నమ్మకం మధుసూదన్ రావు గారు అంటే. బ్లైండ్గా ఆయన మీద వదిలేస్తారు. అలా అయినప్పుడు సరే మధుసూదన్ రావు గారు వెళ్ళి భానుమతి గారి హస్బెండ్ రామకృష్ణ గారిని ఇలాగ మా బ్యానర్ ఓపెన్ చేస్తున్నాం మేము, మీరే మొదటి సినిమా తీసి పెట్టాలి అని చెప్పి రామకృష్ణ గారిని అడిగారు. అడిగితే ఆయనకంటే హ్యాపీ కదా, మీలాంటి మీలాంటి వాళ్ళు వస్తే అడగపోవటం ఏంటి, నాగేశ్వరరావు గారితో నేను చేస్తాను, నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్టోరీ డిస్కషన్ జరిగినాయి. ఆయన వచ్చారు, ఆఫీస్కి వచ్చారు, స్టోరీ డిస్కషన్ జరిగినాయి. ఒక కథ అనుకున్నారు. ఆ కథ అనుకున్న టైంలో ఒక ఫైన్ మార్నింగు రామకృష్ణ గారు మధుసూదన్ రావు గారిని ఒకసారి రమ్మని ఫోన్ చేశారు బర్నీ స్టూడియోకి. రమ్మంటే వెళ్ళారు. ఆయన వెళ్తే నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మధుసూదన్ రావు గారు, ఐఎమ్ సారీ, నాకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను టైం ఫేవర్ చేయలేకపోతున్నాను. ఈ డిస్టర్బెన్స్లో మీరు ఫస్ట్ టైం సినిమా తీద్దాలనుకుంటున్నారు, చాలా మంచి బ్యానర్ అవుతుంది మీది. ఇలాంటి బ్యానర్కి ఫస్ట్ సినిమా ఏదైనా అయిందనుకోండి, ఆ పేరంతా నా మీద బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో నేను మెంటల్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. అంచేత ప్లీజ్ దయచేసి ఈ సినిమాకి నన్ను వదిలేసేయండి, నేను చేయలేను, అంటే టైం కేటాయించలేకపోతున్నాను, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, ఏయో ఉన్నాయి అని చెప్పారు. అని సరేలేండి, ఇది ఏం చేస్తాం, మీకు ఇది ఉన్నప్పుడు మనసు కాన్సన్ట్రేట్ చేయలేనప్పుడు మీరు సిన్సియర్గా చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మధుసూదన్ రావు గారు వస్తున్నారు, రండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి ఆ 10,000 ఇచ్చిన 10,000 తెచ్చేసి ఇచ్చేశారు. ఇంత నిజాయితీ చూడండి. అసలు ఇవ్వక్కర్లా. ఎందుకు ఇవ్వక్కర్లేదంటే ఆయన డిస్కషన్లో కూర్చొని స్టోరీ రెడీ చేశారు, పిక్చర్కి స్టోరీ రెడీ చేశారు, కొంతకాలం పనిచేశారు, స్టోరీ రెడీ అయింది. దానికి ఆ 10,000 ఇవ్వచ్చు ఆయనకి, ఆయన స్టేచర్కి. కానీ ఆయన నిజాయితీగా ఇచ్చేశారు. ఇవాళ ఉంటారు ఎవరన్నా, అయింది, వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ డిస్కషను, ఎవరిని పెడదాం, నాగేశ్వరరావు గారితో కూర్చున్నారు. ఎవరిని పెడదాం అని అంటే బిఎన్ రెడ్డి గారు ఉన్నారు కదా, అంటే ఈ రేంజ్లోనే ఆలోచిస్తారు వాళ్ళందరూ. బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం అన్నారు. బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే నాగేశ్వరరావు గారు కూడా వెళ్తారు. వెళ్తే ఆయన అన్నాడు, సరే చేస్తాను అన్నారు. మరి రెమ్యునరేషన్ ఏంటి సార్ అన్నారు. ఏముంది, వాహిని నుంచి బయటకు వచ్చాక నాకు ₹1,00,000 రెమ్యునరేషను అన్నారు. ₹1,00,000 రెమ్యునరేషన్ అనగానే వీళ్ళకి అంటే ముందు అలా అంటూ వీళ్ళకి నచ్చల. వాళ్ళు రామకృష్ణ గారు ఏమన్నారంటే రెమ్యునరేషన్ అడిగినప్పుడు, రెమ్యునరేషన్ ఏముందండి, మీకు తెలిసిందే కదా, మీరు ఏమి ఇస్తే అది తీసుకుంటానని అన్నాడు ఆయన. అలా అనుంటే బాగుండేది బిఎన్ రెడ్డి గారు. అలా అనలా, వాహిని నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ₹1,00,000 తీసుకుంటున్నాను సినిమాకి అని అన్నాడు. అదేప్పుడు మా బడ్జెట్కి వర్కౌట్ కాదండి అని చెప్పేసి బిఎన్ రెడ్డి గారు క్యాన్సిల్ అనుకుని వచ్చారు. ఇంటి దగ్గర మళ్ళీ డిస్కషన్ ఆఫీస్లో, మళ్ళీ ఎవరిని పెడదాం అని అనుకుంటున్న టైంలో ఒక చిన్న వార్త వచ్చింది. వాహిని నుంచి కేవీ రెడ్డి గారు
బయటకు వచ్చేసారు, వాళ్ళకి ఏదో మనస్పర్ధలు వచ్చినాయంట, అంచేత వాహినీలు అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసారు, ఆయన ఖాళీగా ఉన్నారు, బయట సినిమాలు కూడా చేస్తారట అని వార్త వచ్చింది. అయ్యో, కేవీ రెడ్డి గారి కంటే ఏముంది, మాయాబజార్ లాంటి సినిమా నాగేశ్వరరావుతో ఎన్టీ రావుతో తీశారు కదా. చేసేప్పటికి వెళ్ళి నాగేశ్వరరావు గారు కూడా కలిసి వెళ్ళారు. వెళ్ళి మీరు మా సినిమా చేసి పెట్టాలి అన్నారు. చేసి పెట్టచ్చు, కానీ నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, పెద్ద మనుషులు అనే సినిమా చేస్తున్నాను, ఆ పెద్ద మనుషుల సినిమా అయిన తర్వాత కానీ నేను చేయలేను, మీరు వెయిట్ చేస్తానంటే నేను చేస్తా, బయట పిక్చర్ చేయటానికి నాకు ఇప్పుడు అధికారం ఉంది, నాకు హక్కు ఉంది ఇప్పుడు చేయటానికి, ఇదివరకులాగా లాక్డ్ కాదు అని చెప్పారు. వచ్చారు, ఆలోచించారు, మనం వెయిట్ చేద్దాం, కేవలం ఇంతకంటే మంచి డైరెక్టర్ దొరకడు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేస్తామంటే అయిపోయింది, పెద్ద మనుషులు అయిపోయింది, 1-2 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత పెద్ద మనుషుల సినిమా అయిపోయింది. మళ్ళీ వెళ్ళారు ఇద్దరు. వెళ్ళి సార్ చేసి పెట్టున్నారు. ఓకే చేస్తాను నేను అని చెప్పేసి, సార్ రెమ్యునరేషన్ ఎంత సార్ అన్నాడు. డబ్బుల విషయం మాట్లాడకండి, డబ్బుల విషయం అసలు మాట్లాడదు, మీరు ఏమి ఇవ్వదలుచుకుంటే అది ఇవ్వండి అని అడ్వాన్స్ ఇచ్చారు. అదే మామూలుగా 10,000 ఎంతో ఇస్తారు కదా అప్పట్లో, ఏదో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక స్టోరీ డిస్కషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మధుసూదన్ గారు కేవీ రెడ్డి గారు లాంటి మహాదర్శకుడు కదా అని ఒక పెద్ద బిల్డింగ్ తీశాడు. పెద్ద బిల్డింగ్ కింద పైన కలిపి అద్దెకి ఆఫీస్కి. ఆఫీస్ చేస్తే ఫస్ట్ చెప్పింది కేవీ రెడ్డి గారు, ఇది అందరు డైరెక్టర్స్ ఆలోచించాలి. ఏమండే, ఇంత బిల్డింగు మన సినిమా ఎప్పుడో తీస్తాం, 3-4 నెలలు అవుద్ది, దానికి ఈ అద్దె ఇంత బిల్డింగ్ అవసరమా? మనం కూర్చుని ఒక రూమ్లో కూర్చొని డిస్కస్ చేయొచ్చు మనం, దానికి ఎందుకంటే ఇంత తీశారు. ఇప్పుడు ఇదంతా కూడా బడ్జెట్లో పడిపోతుంది, మన సినిమా మీద పడిపోతుంది, ఎప్పుడు కూడా మొత్తం సినిమా అలా రాకూడదు ఇది అని చెప్పేసి ఆయన సలహా ఇస్తే, అప్పుడు ఒక పోర్షన్ ఎస్వి రంగారావు గారికి అద్దెకి ఇచ్చారు. ఓకే, అంటే ఫస్ట్ ఆఫీస్ బడ్జెట్ తగ్గించారు. అంటే ప్రతి డైరెక్టర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ బడ్జెట్ వేస్ట్ ఖర్చుల మీద ఉండకూడదు సినిమా ప్రారంభిస్తే అనేది ఫస్ట్ సూత్రం కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నది. తర్వాత నెగిటివ్, ఆయన చాలా క్యాల్కులేటివ్గా నెగిటివ్ వాడతారు. అయిపోయింది సబ్జెక్టు, కూర్చున్నారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ అయిన తర్వాత మధుసూదన్ రావు గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, కానీ కేవీ రెడ్డి గారు చెప్పడానికి భయం. డివి నరసరాజు గారు రైటరు, నరసరాజు గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేశారు, ఏమంటే నాకు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ అసలు నచ్చలేదు, నాకు ఎందుకో తేడా కొడుతుంది, రెండింటికి లింక్ కావట్లేదు అని అన్నారు. మధుసూదన్ గారు గొప్ప జడ్జి కథ మీద. అంటే సరే ఎలాగైనా చెప్పాలి కదండి అని ధైర్యం చేసి వెళ్ళి, మా నరసరాజు గారు ఉండంగా మధుసూదన్ గారికి ఏదో డౌట్ ఉందటండి డైరెక్టర్ గారు అని చెప్పి కేవీ రెడ్డి గారి దగ్గర చెప్పడానికి భయం చెప్పారట. చెప్తే మరి అప్పుడు చెప్పరే అని తన డౌట్లే చెప్పారు. కరెక్టే, ఈ కథ వద్దు, ఇంకో కథ చూద్దాం అని చెప్పేసి వెంటనే ఆయన ఒప్పుకుంటారని అనుకోలేదు, వెంటనే ఒప్పుకుని బయటకు వచ్చేసి ఇంకో కథ చూడండి అన్నారు. అప్పుడు ఈయన వెళ్తుంటే మౌంట్ రోడ్లో వెళ్తుంటే పుస్తకాలు చదువుతాడు ఎక్కువ. ఆయన ఎవరు, మన మధుసూదన్ రావు గారు. లవింగ్ బ్రదర్స్ అని ఒక కథ వచ్చింది, ఒక బుక్, ఇంగ్లీష్ నవల. దాంట్లో లవింగ్ బ్రదర్స్ అంటే ఏంటంటే, ఒక తమ్ముడు కోసం ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ అన్నదమ్ముల్లో అన్నగారు తమ్ముడు తల్లిదండ్రులు ఇదైపోతారు, చనిపోతారు. ఆ అన్నదమ్ములలో ఏంటంటే తమ్ముడు కోసం తమ్ముడిని గొప్పగా చదివించాలని, తమ్ముడిని గొప్పగా చూడాలనుకుని అన్నగారు దొంగతనాలు చేసి మరీ తమ్ముడిని చదివిస్తాడు. ఆ తర్వాత తను అన్నని తెలిస్తే ఎక్కడ తమ్ముడికి ఇది వస్తుందో, రేపు ఇబ్బంది వస్తుందో జీవితానికి అని చెప్పేసి తను అన్నని చెప్పడు. ఈ పాయింట్ నచ్చింది మధుసూదన్ రావు గారికి. పాయింట్ నచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిస్తే ఈ తమ్ముడు క్యారెక్టర్ని చెల్లెలు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఐడియా వచ్చింది. తమ్ముడు అంటే అప్పుడు అదే దాన్నే దొంగ రాముడు అని పెట్టి కథ తయారు చేస్తే బ్రహ్మాండంగా తయారైంది. జమున చెల్లెలుగా వేసింది. ఈ దొంగరావుడు సినిమా చేసేటప్పుడు వీళ్ళు అయిపోయారు అన్నపూర్ణ పిక్చర్స్. మొట్టమొదట పోయి కేవీ రెడ్డి గారిని తీసుకొచ్చారేంటి, ఆయనకి పౌరాణికాలు తప్ప ఏమీ తెలుస్తుంది, పాతాళ భైరవి, మాయాబజారు,
ఈ ఈ సినిమాలు తప్ప అంచేత సాంఘిక చిత్రం చేయాలంటే దానికి చాలా ఇది కావాలి. కేవీ రెడ్డి గారు పెట్టుకున్న అన్నపూర్ణ పిక్చర్స్ అయిపోయింది, నాగేశ్వరరావు గారు అయిపోయారు, కేవీ రెడ్డి గారిని పెట్టుకుని అని చెప్పి ట్రోలింగ్ తీశారు, రూమర్స్ క్రియేట్ చేశారు. ఇవన్నీ విన్నారు. మాట్లాడినామండి, తప్పే ఉంది, మన ఇది మనం చేద్దాం అని చెప్పేసి అందరూ ధైర్యంతో సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయింది. ఆ సూపర్ హిట్ అయినప్పుడు ఇప్పుడు నాగేశ్వరరావు గారు కొట్టుకునే ఒక సీన్ ఉంది. అది ఎట్లా వస్తాయంటే సీన్లు ఒక్కోసారి చెప్తున్నా, ఒకసారి వెళ్తుంటే ఏదో ఫైట్ జరుగుతుందంట ఇది దీంట్లో ఒక ఎరీనాలో, స్ట్రీట్లో ఒక ఎరీనాలో ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ చూడటానికి వెళ్ళారు. ఆ ఫైట్ ఏంటంటే మామూలు డైరెక్ట్ కొట్టుకోవటం, అది దానికి ఏదో పేరు ఉంది, అది పెడదామని వచ్చింది. అప్పుడు అది నాగేశ్వరరావు గారికి ఈయనకి పెట్టాలి. అప్పుడు ఏం చేశారు, ఇది స్టూడియోలో కాదని చెప్పేసి ఆఫీస్ దగ్గరే 2 లారీలు ఇసుక వేసి ఆ ఇసుకలో కొట్టుకునేటట్టు ప్రాక్టీస్ చేసి అక్కడ చేశారు. అదే నాగేశ్వరరావు గారిని నాగేశ్వరరావు హైట్ ఉంటారు కదా, ఈ దాంట్లో కూడా నాగేశ్వరరావు గారు ఇలా జంప్ చేసి కాళ్ళు ఇలా పెట్టి కొడతా ఉంటాడు. దొంగరావుడు గుర్తుంటే, రాబోయి మా ఇంటికి మామ సావిత్రి, మాటున్నది మంచి మాటున్నది, ఈ పాట. ఇది దొంగరావుడు మొదటి సినిమా వెనకాల కథ.